స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 4వ లైన్లో రోడ్ని 49 లక్షల రూపాయల రోడ్ని వాళ్ళు స్థాపన చేసుకోవడం జరిగింది. దానికి కొద్ది రోజుల ముందే డ్రైన్స్ను పూర్తి చేసుకోవడం జరిగింది. అది కూడా దగ్గర 50 లక్షల రూపాయల వర్క్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్లో కూడా ఈ డ్రైన్స్ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్గా డ్రైన్స్కి ఈరోజు 49 లక్షలతో శంకుస్థాపన చేసుకుంటున్నాము. వారం రోజుల్లో మళ్ళీ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న విద్యానగర్ 3వ లైన్ రోడ్డు కూడా కౌన్సిల్లో అప్రూవల్ అయిపోయింది. అది కూడా చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. ఎటు చూసిన రోడ్స్ డ్రైన్స్తో ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా అనేక సమస్యల మీద కూడా దృష్టి పెట్టి వాటిని కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాము. మరి రేపు ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ మీద యుద్ధం మొదలు పెడుతూ ప్లాస్టిక్ బ్యాన్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఉగాదికి నైట్ ఫుడ్ కోర్ట్స్ను కూడా ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. మరి ఒక పక్కన కంప్లీట్గా ఈ వేకెంట్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేపడతా ఉన్నాము. సో అన్ని విధాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి పూర్తిగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ప్రయత్నం అందరం కలిసి చేయబోతున్నాము. ఆశా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. సో చాలా సంతోషంగా. అందరికీ నమస్కారం. మా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అభివృద్ధి మీద దృష్టి పెట్టి గుంటూరులోని ఈ నవభారత్ నగర్ ఏరియాలో మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవ్ గారి ఆధ్వర్యంలో, అట్లనే కార్పొరేటర్ బుజ్జి గారి ఆధ్వర్యంలో ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ముందు ఫస్ట్ ఫేజ్లో వర్క్ మొదలు పెడుతున్నారండి. ఇది ఇంతటితో ఆగకుండా దినదినాభివృద్ధి చెంది అన్ని ఏరియాలు డెవలప్మెంట్కి దృష్టి పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు హయాంలో వారి సారథ్యంలో నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉన్నాం. ఏదైతే మాకు ఈ ప్రాంతంలో చిరకాలంగా సమస్య అయినటువంటి నవభారత్ నగర్ ఫస్ట్ లైన్ కానీ, విద్యానగర్ 3వ లైన్ కానీ శాంక్షన్లు అయినాయి. సుమారు నవభారత్ నగర్లో మొన్న ఒక నెల క్రితం ఎమ్మెల్యే గారు డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. 5వ లైన్ డ్రైన్లు అయిపోయింది. మళ్ళీ 50 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు శంకుస్థాపన ఈరోజు చేసుకోవడం జరిగింది. అలాగే నవభారత్ నగర్ ఫస్ట్ లైన్లో 1 కోటి రూపాయలతో డ్రైను రోడ్లు మెయిన్ రోడ్డు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్ వికాస్ నగర్ నుంచి కనెక్టివిటీ రోడ్డు మెయిన్ రోడ్డుకి చేయడం కూడా జరుగుతుంది. అలాగే విద్యానగర్ 3వ లైన్ ఏదైతే మేయర్ ఆ రోజున పక్షపాతంతో కౌన్సిల్లో పక్కన పెట్టించాడో విద్యానగర్ 3వ లైను, దాన్ని మొన్న మేము స్టాండింగ్ కమిటీలో ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని 2 బిట్లుగా కోటేశ్వరరావు గారు డివిజన్ 43, 42 జాయింట్ డివిజన్, అది ఇద్దరం కలిపి దాన్ని 50 లక్షల రూపాయలకి స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ చేయించుకోవడం జరిగింది. అది కూడా ఒక 1 మంత్లో విద్యానగర్ 3వ లైన్, మా ప్రజల చిరకాల వాంచినటువంటి విద్యానగర్ 3వ లైన్ కూడా ఈ 2 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మిత్రుడు ప్రవీణ్ గారు, పెద్దకూరుపాడు ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతంలోనే ఉంటారు. మరి వారు కూడా ఈ రోడ్డు ఎప్పుడు తొందరగా మొదలు పెడతారనే విషయంలో కమిషనర్ గారితో కానీ అధికారులతో కానీ ఆయన కూడా దాన్ని రిపీటెడ్గా మాట్లాడుతూనే ఉన్నారు. ఎమ్మెల్యే గారు మొన్న దీన్ని శాంక్షన్ చేయించారు. మేము వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు అందరం కలిసి సమిష్టి కృషితో ఈ డివిజన్ని ఎలాగైతే ఎలక్షన్లో నెంబర్ 1 స్థానంలో మెజార్టీ వచ్చిందో మా డివిజన్ ప్రజలందరి సహకారంతో డివిజన్ కూడా అలాగే అభివృద్ధి చేసుకుంటామని చెప్తా ఉన్నాం. డివిజన్ అభివృద్ధిలో కానీ ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా దయచేసి అందరూ సహకరించాలని వేడుకుంటా ఉన్నాం.